గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో వెంకటగిరి మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. మంచి కనుబొమ్మలు కల అమ్మ, నరకం నుండి తరింపజేయటానికి స్వయంగా నేను సమర్థుడను కాను, తారకుడను కాను, భర్త కాడు, పిత్రాదులు కారు, తల్లి కాదు, తోడబుట్టినవాడు మొదలగు ఏ ఒక్కడు కూడా కాదు. అందువలన సర్వత్రాత విష్ణువు మాత్రమే మరొక్కడు కాడు. నాయందు ప్రేమ అనే మాయను జ్ఞానమనే శస్త్రంతో ఛేదించి భక్తితో హరిస్మరణం చేయవలసింది. అమ్మా! భక్తిపూర్వకంగా విష్ణునామస్మరణం చేస్తే అది అన్ని విధాలా పాపాన్ని హరిస్తుంది. భక్తితో విష్ణునామస్మరణం చేసిన వాడు పాపములను పోగొట్టుకొనగలడు. కర్మభూమిలో ఈ దేహం జన్మ దుర్లభమైనది. అందువలన అవకాశం వచ్చినప్పుడెప్పుడూ విష్ణుమూర్తి భజనం కర్తవ్యం. గడిచిపోయిన నీ సంబంధమైన ఆయువు అంతయు వ్యర్థమే. లక్ష్మీ నివాసుని శ్రీనివాసుని పాదాలను సేవించు. ఈ విధంగా తల్లికి ఉపదేశించి ఆ పుత్రవత్యుడు దైత్యావేశంతో తపస్వి అయ్యాడు. చతుర్ముఖుని భక్తితో సంతోషపరిచి ఆ మహాత్ముడు ఆ బ్రహ్మ వలన అవధృత్యం పొందాడు. అంత ఆ దైత్యవర్యుడైన మహాత్ముడు చేతులతో భూమిని చుట్టి కొంపోయాడు. జన్మలే లేనటువంటి వాడు పురాణుడు విష్ణువు అయిన హరి శోభా సమృద్ధి కలిగిన ప్రదేశమందు ప్రాదుర్భవించాడు. ఆ మహాత్ముడు సముద్రాన్ని ఛేదించి రసాతలంలోనున్న ఆ భూతలంలో ప్రవేశించాడు. అతడు భూమిని తన కూరల పైభాగాన ఉంచి వస్తున్నాడు. అంత విజయ ప్రయాణంలో అప్పుడు దైత్యవర్యుడు అచ్చటికి వచ్చాడు. అతడు కర్ణమూలమందు కొట్టి ఆ దైత్యుని వధించాడు. పూర్వములా భూమిని అనుగ్రహించి నిలిపాడు. అంత విష్ణువు గొప్పవైన దిగ్గజాలను స్థాపించి శ్రీమంతమైన ప్రదేశంలో శ్రీవరాహుడై ఉండిపోయాడు. అప్పుడు విష్ణువైన హరి ఇక్కడ నాదైన మానుష దేహాన్ని భక్తితో ధ్యానించాడు. ఎవరైతే నన్ను ఇక్కడ ఆరాధిస్తారో వారు ఎక్కడ ఉన్నా వారిపై నేను దయను ప్రకటిస్తాను. సుకన్య, ఈ విధంగా హరి ఆలోచించి వైకుంఠలోకం నుంచి శేషుడను పేరు గలిగిన పర్వతాన్ని పక్షీంద్రుని స్కందంపై నుంచి ఆ భూతలనాథుడు స్వయంగా భూతలానికి వచ్చాడు. గరుడుడు ధ్వజచిహ్నంగా గల హరి సువర్ణముఖరీ తీరం మొదలుకొని శ్రీకృష్ణవేణి వరకు ఆ పర్వతాన్ని స్థాపనం చేశాడు. గిరి యొక్క పుచ్చభాగాన శ్రీశైలం, మధ్య భాగాన అహోబిలం ఉన్నట్లు స్మరింపబడుతోంది. ముఖభాగం శ్రీనివాస క్షేత్రంగా చెప్పబడుతోంది. ఈ అహోబిలమందు తక్కువ తపస్సు చేతనే కోరిక అంతా నెరవేరుతుంది. పుణ్య గంగాది తీర్థాలన్నీ ఈ ప్రదేశమందు ఉన్నాయి. శ్రద్ధ, భక్తి కలిగిన వాడై నిత్యము ఈ దేవుని సేవించినవాడు జ్ఞానార్థి అయినచో జ్ఞానం పొందుతాడు. ద్రవ్యార్థి ద్రవ్యం పొందుతాడు. పుత్రార్థి అయిన వాడు పుత్రుని పొందుతున్నాడు. నృపుడు రాజ్యం పొందుతాడు. మానవుడు ఏ ఏ కోరికలు కోరుకుంటాడో ఆయా కోరిక అన్ని విధాలా పొందుతాడు. చింతించేది సాధింపబడుతుంది కాన చింతామణిగా దానిని గ్రహిస్తారు. పుష్కరిణి యొక్క విస్తీర్ణత్వం వల్ల ఈ గిరియందుండే సరస్సుల వల్ల తత్వార్థ విధులు దీనిని పుష్కరాద్రి అని కూడా వచిస్తారు. సువర్ణ స్వరూపంతో నుండుట వలన కనకాద్రి అని కూడా దానిని పిలుస్తారు. వైకుంఠం నుండి వచ్చిన కారణంచే వైకుంఠాద్రి అని కూడా స్మరింపబడుతోంది. అమృతమైన ఐశ్వర్యంతో కూడుకున్నది కావున వెంకటాద్రి అని పిలువబడుతోంది. వెంకటేశ శైలం యొక్క మహాత్మ్యం ఎంత ఉన్నదో దానినంతటినీ సమగ్రంగా చెప్పటానికి చతుర్ముఖుడు కూడా సమర్థుడు కాడు. వెంకటాద్రియందు పరమభక్తిని ప్రతిదినమందు ప్రకటించగలిగితే కుంటువాడు గబగబా నడువగలడు. కన్నులు లేనివాడు తామర పూల వంటి నేత్రాలను పొందగలడు. మూగవాడు చక్కగా మాట్లాడగలడు. చెవిటివాడు వినికిడి శక్తి పొందగలడు. గొడ్రాలు పెక్కు బిడ్డలను కనగలదు. బీదవాడు ధనికుడు కాగలడు. ఇదంతా ఆ కొండయందు భక్తి కలిగి ఉండడం చేతనే తప్పనిసరిగా చేకూరుతుంది. వెంకటాద్రి తత్వస్వరూపాన్ని భూమియందు ఎవడ తెలుసుకోగలడు? అందువల్ల ఈ గిరి యొక్క పుణ్య మహాత్మ్యమును ఏ పురుషుడైనా తెలుసుకోవాలి. మాయను తన ఆధీనంలో ఉంచుకునే భగవంతుడు ఉత్తమమైన మిక్కిలిగా ఆనంద నిలయమైన వైకుంఠం వదలి స్వామి పుష్కరిణి యొక్క తీరంలో రమాదేవితో కలిసి ఆనందంతో ఉన్నాడు. మంగళప్రదమై ఆశ్చర్యదాయకమైన శరీరం కలిగిన కోరుకునే ప్రయోజనాలను నెరవేర్చే శ్రీమంతుడు వెంకటనాథుడైన శ్రీనివాసునికి నీకు నమస్కారం. కుమారి, శ్రీ స్వామి పుష్కరిణి యొక్క మహత్యం విను.
స్వామి పుష్కరిణి లోపల ఎల్లప్పుడూ శ్రీనివాసుడు ఉంటాడు. అక్కడ స్నానం చేసే వారికి మోక్షం చేతిలోనే ఉంటుంది. 3 లోకాలలోనూ 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయి. అవన్నీ అక్కడే ఆ హరితీర్థంలో ఎప్పుడూ ఉంటాయి. సమస్త దేవతలచే నమస్కరింపబడే ఆ తీర్థం శ్రీనివాస తీర్థంగా పేరు పొందింది. అదే శ్రీనివాసుని మందిరంగా పేర్కొనబడింది. కుమారి, ఆ దేవుని దర్శనం వలనే సర్వ పాపాలు భస్మమైపోతాయి. ఒక్క స్నానం చేతనే, ఒకే ఒక స్నానం మాత్రం చేతనే తప్పనిసరిగా సత్సంగత్వం లభిస్తుంది. సత్సంగత్వం వల్ల జ్ఞానం పొంది, జ్ఞానం వల్ల మోక్షం పొందుతాడు. ఈ విధంగా అధికారులకు మాత్రమే సిద్ధిస్తుంది. అయోగ్యులైన వారికి ఇది విపరీతం, వ్యత్యస్తం అవుతుంది. తీర్థాలలో స్నానమాత్రం చేతనే మోక్షం పొందుతారని ఎవరు చెబుతారో, గ్రహిస్తారో వారు అసురులు అని చెప్పబడతారు. వారు అధమగతిని పొందుతారు. కుమారి, ఈ శ్రీనివాస తీర్థమందు వాయువ్య కోణంలో వాయువు ఎల్లప్పుడూ మిక్కిలి గొప్పదైన విష్ణువు యొక్క పూజ చెయ్యటానికి ఉంటాడు. దానికి 12 మూరల లోపల వాయుతీర్థమున్నట్లు చెప్పబడింది. పశ్చిమము నుండి 6 మూరల ప్రమాణం దూరంలో అది ఉంది. ఉత్తరము నుండి 6 మూరల లోపల వాయుతీర్థమున్నట్లు పేర్కొనబడుతోంది. సుకన్య, వైష్ణవులు, వైష్ణవ దాస శ్రేష్ఠులు అక్కడ స్నానము చేస్తే వారు మధ్వతీర్థములో కూడా స్నానం చేసినట్లే. నిత్యము శ్రీనివాసుడు అక్కడ ఉంటాడు. అక్కడి స్నానం వల్ల ఆ దయాపరుడు నాయందు సంతుష్టుడు గాక. దేవి, మధ్వతీర్థములో స్నానమాడదలచిన ఆ రుద్రాదులు, వాయుభక్తులు, మహాత్ములు ప్రాతఃకాలంలో సూర్యోదయానికి పూర్వమే దేవి అక్కడ వాయుతీర్థంలో ఎల్లప్పుడూ ముందు స్నానం చేస్తారు. వాయుతీర్థంలో దేహం నుండి పుట్టే మలం, మూత్రం, వమనం, శ్లేషం మున్నగు వాటిని విడిచిపెట్టిన వారు, కుమారి, అపాన శుద్ధి, లింగ శుద్ధి జరుపుకున్న వారు అసురులు, రాక్షసులు అవుతారు. దేవి, అక్కడ భాగవత పురాణం శ్రవణం చేసే వారికి కలిగే పుణ్యం గురించి ఏమని వర్ణించగలను? దేవి, ఎవరైతే పరమరహస్యమైన మంత్రశ్రేష్టమైన అష్టాక్షరమైన కృష్ణ మంత్రమును జపిస్తారో వారికి మధ్వాంతస్థుడైన కేశవుడగు హరి పూర్తిగా సంప్రీతుడవుతాడు. అందు ఆలోచించవలసినదేదీ లేదు. ఇదే విధంగా ద్విజశ్రేష్ఠులకు, విష్ణు భక్తులకు, విద్వాంసులకు ఎవరైతే అక్కడ దానం చేస్తారో వారి పుణ్యాన్ని దేవతలు కూడా తెలియజాలరు. దానిని శ్రీనివాసుడైన హరి మాత్రమే గ్రహింపగలడు. వాయుతీర్థంలో శాలగ్రామం దానం చేసే వారి యొక్క పుణ్యాన్ని ఆ వెంకటేశుడే తెలియజేయగలడు. దేవి, విష్ణు భక్తులకు నిష్కామ బుద్ధితో వాయుతీర్థంలో స్నానమాచరించడం మిక్కిలి దుర్లభమైనది. అక్కడ భాగ్యవశం వలననే విష్ణు దాసులతో కలిసి భాగవత శ్రవణం చెయ్యటమనేది కూడా ఆ తీర్థంలో చేకూరుతుంది. దేవి, ఆ తీర్థమందు అక్కడ ద్విజశ్రేష్ఠునకు సాలగ్రామ దానం చెయ్యటం కూడా దుర్లభమే. నేరేడు పండు రూపంలో ఉండేది, మిక్కిలి నల్లలైన రంగులో ఉండేది, 2 ముఖాలతో ఉండేది, 4 చక్రాలతో కూడి ఉండేది. కొనలయందు విడిపోయిన కేసరాలతో బంగారపు రంగు గుర్తులు గల ధ్వజం, టెక్కెం, అంకుశం మంచి లక్షణములు కలది. వజ్రం, రత్నం, ఆయుధం చిహ్నాలతో కూడి యవల ధాన్య విశేషము మూర్తిని ఆకారం మహాత్ములు జనార్దన స్వరూపంగా వచిస్తారు. తీర్థమందు అక్కడ అట్టి మూర్తిని దానం చెయ్యటమనేది కూడా లభింపరానిదే. భద్రురాల, మిక్కిలి గొప్పదైన మూర్తి దానం చెయ్యటం కూడా తరచుగా చేకూరనట్టిదే. అది ఉత్కృష్టమైనదే. అందు లోభం పనికిరాదు. అలాగే ఎక్కువగా పాలను ఇచ్చే ఒంటి ఈత ఆవును, వస్త్రములను, రత్నములు మున్నగు వాటిని దానం చెయ్యటం కూడా ఎక్కువగా లభ్యమయ్యేది కాదు. దేవి, కోరిన ద్రవ్యాన్ని దానమియ్యటం మిక్కిలి ఉత్కృష్టమైన దానంగా మహాత్ములు చెప్తున్నారు. అతని చేత కోరబడని ఫలదానం, వస్త్రదానం మున్నగునవి వ్యర్థమని మహాత్ములు వచిస్తారు. ఒకసారి ఈనిన ఆవును దానం చెయ్యటం మిక్కిలి గొప్పదైన పుణ్యం. పాలన ఇచ్చే ఆవును లభించుట కష్టం. జనులకు అత్యున్నతమైన వస్త్రదానం చేయుటలో దృఢబుద్ధి కలగటమనేది మిక్కిలి దుర్లభమైనది. కుమారి, వాయుతీర్థమందు మిక్కిలి ఉత్తమమైన భాగవత గ్రంథాన్ని ఇవ్వటం సుదుర్లభం. దేవి, నరులకు వాయుతీర్థంలో మిక్కిలి ప్రశస్తమైన ద్రవ్య దానం చేయుట కూడా లభింపరానిదే. కుమారి, వాయుతీర్థమందు వైష్ణవులతోనూ, తత్వవేత్తలతోనూ హరిని గురించి గోష్ఠి కూడా మిక్కిలి దుర్లభమే. శ్రీనివాస తీర్థానికి ఉత్తర దిక్కునందున్న తీర్థం చంద్రతీర్థమని చెప్పబడుతోంది. అక్కడ ఎల్లప్పుడూ చంద్రుడు సంచరిస్తుంటాడు.